మార్పు చేయడం. హిందూ మరియు అంతర్జాతీయ సంఖ్యామానాలు. హిందూ మరియు అంతర్జాతీయ సంఖ్యామానాల గురించి మీకు తెలుసు. ఇప్పుడు మనం ఒక సంఖ్యామానం నుంచి మరొక సంఖ్యామానంలోకి ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఒకరోజు తరగతిలో ఉపాధ్యాయుడు 5 తర్వాత 6 సున్నాలు ఉంటే ఎన్ని రూపాయలు అని అడిగారు. దానికి ఖుషి 50 లక్షలు అని చెప్పింది. అమన్ 5 మిలియన్లు అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిది సరైన సమాధానం? ఖుషీదా, అమన్దా? 50 లక్షలు అంటే ఖుషి హిందూ సంఖ్యామానం ప్రకారం ఆ సంఖ్యను చెప్పింది. హిందూ సంఖ్యామానం ప్రకారం ఆ సంఖ్య చదవడానికి ప్రయత్నిద్దాం. స్థాన విలువల పట్టిక తీసుకుందాం. ఇక్కడ ఒకట్ల స్థానం అంటే కుడివైపు చిట్ట చివరి స్థానం నుంచి ప్రారంభిస్తే ఒకట్ల స్థానం, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, ఆ తర్వాత 10 కోట్ల స్థానం. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యని హిందూ సంఖ్యామానం ప్రకారం రాసి స్థాన విలువల పట్టిక కింద ఉంచుదాం. చూడండి, ఎన్ని 10 లక్షలు ఉన్నాయి? 5 10 లక్షలు. కాబట్టి హిందూ సంఖ్యామానం ప్రకారం 50 లక్షలు. మరి అమన్ 5 మిలియన్లు అన్నాడు అంటే అతను అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం సంఖ్యని చెప్పాడు. దీన్ని మనం అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం రాసి స్థాన విలువల పట్టిక కింద ఉంచుదాం. ఒకట్ల స్థానం అంటే కుడివైపు చిట్ట చివరి స్థానం నుంచి ప్రారంభిస్తే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్లు, 10 మిలియన్ల స్థానాలు, ఆ తర్వాత 100 మిలియన్ల స్థానం. ఇప్పుడు ఈ సంఖ్యని అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం రాసి స్థాన విలువల పట్టిక కింద ఉంచుదాం. చూడండి, ఎన్ని మిలియన్లు ఉన్నాయి? 5 మిలియన్లు. కాబట్టి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం 5 మిలియన్లు. అంటే 5 మిలియన్లన్నా 50 లక్షలన్నా ఒకటే. మిలియన్లు అనేవి అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం, లక్షలనేవి హిందూ సంఖ్యామానం ప్రకారం. అర్థమైందా? కాబట్టి దీనిని 5 మిలియన్లని చదవచ్చు లేదా 50 లక్షలు అని కూడా చదవచ్చు. రెండూ కూడా 5 తర్వాత 6 సున్నాలకి సమానం. ఇది 5,000 వేలకు సమానం. అందువలన ఖుషి మరియు అమన్ ఇద్దరూ సరిగ్గానే చెప్పారు. కాకపోతే ఖుషి హిందూ సంఖ్యామానం ప్రకారం చదివింది, అమన్ అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం చదివాడు. దీన్ని మనం ఎలా సాధారణీకరిస్తాం చూద్దాం. 1 మిలియన్ అంటే 10 లక్షలకి సమానము. దీనిని మీరు 1 మిలియన్ అని లేదా 10 లక్షలు అని చదవచ్చని గుర్తుపెట్టుకోండి. రెండూ కూడా 1 తర్వాత 6 సున్నాలకు సమానం. ఇది 1,000 సమానము. ఇప్పుడు మనం 2 సంఖ్యామానాలకు సంబంధించిన స్థాన విలువల పట్టికలని పోలుద్దాం. హిందూ సంఖ్యామానం ప్రకారం ఒకట్ల స్థానం అంటే కుడివైపు చిట్ట చివరి స్థానం. ఇక్కడి నుంచి ప్రారంభిస్తే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, ఆ తర్వాత 10 కోట్ల స్థానం. అలానే అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ఒకట్ల స్థానం అంటే కుడివైపు చిట్ట చివరి స్థానం నుంచి ప్రారంభిస్తే ఒకట్ల స్థానం, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్ల స్థానాలు, ఆ తర్వాత 100 మిలియన్ల స్థానం. మనం ఇక్కడ ఏం గమనించాం? ఒకట్లు, పదులు, వందల స్థానాలను ఒకే విధంగా చదువుతున్నాం. కాబట్టి 2 సంఖ్యామానాల్లో యూనిట్ల సమూహం ఒకటే అని మనం చెప్పచ్చు. అంతేకాదు, వేలు, 10,000 స్థానాలు కూడా ఒకే విధంగా చదువుతాం. 100,000కు సమానమైన తర్వాత స్థానం గురించి ఏం చెప్తారు? హిందూ సంఖ్యామానంలో అది 1 లక్ష. అదే అంతర్జాతీయ సంఖ్యామానంలో అది కేవలం 100,000. కాబట్టి 1 లక్ష = 100,000. దానికి ఎడమవైపు ఉన్న తర్వాత స్థానం నిజానికి 10,000. హిందూ సంఖ్యామానంలో అది 10 లక్షలు. మరియు అంతర్జాతీయ సంఖ్యామానంలో దాన్ని ఏమంటున్నాం? మిలియన్ల స్థానం అంటారు. కాబట్టి 10 లక్షలు అన్నా 1 మిలియన్ అన్నా ఒకటే. రెండు 1,000 సమానం. ఆ తర్వాత స్థానం హిందూ సంఖ్యామానంలో కోట్ల స్థానం. అంతర్జాతీయ సంఖ్యామానంలో అది 10 మిలియన్ల స్థానం. కాబట్టి 1 కోటి అన్నా 10 మిలియన్లన్నా ఒకటే. ఆ తర్వాత స్థానం హిందూ సంఖ్యామానం ప్రకారం అది 10 కోట్ల స్థానం. అంతర్జాతీయ సంఖ్యామానంలో అది
100 మిలియన్ల స్థానం అన్నమాట. కాబట్టి 10 కోట్లన్నా 100 మిలియన్లన్నా ఒకటే. ఇక్కడ పెద్ద సంఖ్య ఉంది. ఇలాంటి సంఖ్యల్ని 2 సంఖ్యామానాల్లో ఎలా చదువుతాం? మొదట హిందూ సంఖ్యామానంలో తీసుకుందాం. 68,24,35,760 కదా. ఒకసారి గుర్తు చేసుకోండి, ఒక సంఖ్యను చదివేటప్పుడు మొదట కోట్ల సమూహాన్ని చదువుతాం, తర్వాత లక్షల సమూహం, ఆ తర్వాత వేల సమూహం, ఆ తర్వాత వందలు, పదులు, ఒకట్లు, అవి ఎన్నెన్ని ఉన్నాయో చదువుతాం. ఇప్పుడు దీనినే అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం చదువుదాం. ఈ సంఖ్య ఎంత అవుతుందప్పుడు? 682,435,760. కాస్త తికమకగా అనిపిస్తోందా? మరోసారి గుర్తు చేసుకోండి. ఒక సంఖ్యను చదివేటప్పుడు ఎడమవైపు చిట్ట చివరి అంకె నుంచి ప్రారంభించి, మిలియన్ల సమూహం ఉంటే దాంతో ప్రారంభించి ఇక్కడ 682 మిలియన్లు, ఆ తర్వాత వేల సమూహం 435,000, ఆ తర్వాత ఎన్ని వందలు, పదులు, ఒకట్లు ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఎలా చదివాం? 760 ఇలా చదివాం. కాబట్టి మనం ఇప్పుడు హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానంలో అంకెలను ఎలా చదవాలి, వాటిలో భేదాలు, ఈ 2 సంఖ్యామానాల్లో భేదాలు ఏమిటి, పోలికలు ఏమిటి, ఈ 2 కూడా మనం తెలుసుకున్నాం కదా. మరోసారి ఈ పాఠాన్ని చూసి మననం చేసుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.